అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న ఎస్ఆర్ఎం వర్సిటీలో ఫుడ్ పాయిజన్తో 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, డయేరియాతో బాధపడుతున్నారు స్టూడెంట్స్. యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదంటూ ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. అర్ధరాత్రి వరకు యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు విద్యార్థులు. విద్యార్థుల ధర్నాతో అధికారులు కదిలొచ్చారు. యూనివర్సిటీలో సబ్ కలెక్టర్తో ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. క్యాంటీన్లో ఆహారాన్ని పరిశీలించారు. వారం నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్నారని ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించామన్నారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఎక్కువ మంది కలుషిత ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారని, యూనివర్సిటీ ఫుడ్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్ సేకరించామన్నారు. 2 విద్యార్థులు ఎన్ఐఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలిపారు. కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదైనా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారంటే 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. ఇప్పటి వరకు అంటే మనము డే వైజ్గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయినే తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారని ప్రతి పేషెంట్ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్గా ఫిగర్ అనేది ఇప్పుడు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అమరావతి నుంచి లైవ్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు. అశోక్, వారం రోజులుగా జరుగుతోంది అన్నట్టుగా కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి దీనిపై మరి ఏం చెప్తున్నారు అధికారులు? పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గత నెల 29వ తారీఖు నుంచి విద్యార్థులు అస్వస్థకు గురి అవుతూ ఉన్నారు. అప్పటి నుంచి రోజుకు దాదాపు 50 మందికి అస్వస్థకు గురి అవుతున్నారని ఇప్పటి వరకు తేలింది. అంటే ఈరోజు క్యాంపస్లోకి ఒక టీముని పంపడంతో అటు రెవెన్యూ అధికారులు, అలానే ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలానే మరికొంతమంది టీమును పంపడంతో ఈరోజు తేలింది దాదాపు 300 మంది అస్వస్థకు గురి అయ్యారని ఈరోజే ప్రాథమికంగా ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇంకా ఎంతమంది లోపల అస్వస్థకు గురి అయి ఉన్నారు అంటే కడుపులో నొప్పితో బాధపడుతూ ఉన్నారు, అలానే డయేరియాతో ఉన్నారు, వాంతులతో ఉన్నారు అని అధికారులు చెప్తున్నారు. కానీ ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది ఇంకా యూనివర్సిటీ యాజమాన్యం గోప్యంగానే ఉంచింది. అటు ప్రభుత్వ అధికారులు కూడా పూర్తిగా దీనిపైన గోప్యంగా ఉంచుతున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం టీమ్ ఆఫ్ రెవెన్యూ అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, వైద్య శాఖ అధికారులు కానీ వచ్చి పరిశీలించి కొన్ని శాంపిల్స్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇంకా ఎంతమంది ట్రీట్మెంట్లో ఉన్నారు అనేది చెప్పడానికి అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు. దీంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటు యూనివర్సిటీ యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ పూర్తిగా ఎంతమంది అస్వస్థకు గురి అయ్యారు, ఇప్పుడు ఎంతమంది ట్రీట్మెంట్కి తీసుకుంటున్నారు అనేది క్లారిటీగా చెప్పట్లేదు. దీంతోనే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక స్టూడెంట్ పెట్టింది, ఖచ్చితంగా నేను లోపల క్యాంటీన్లోనే అదే హాస్టల్లోనే భోజనం చేశాను, కానీ నాకు ఫుడ్ పాయిజన్ అయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్లో చికిత్స పొందాను అంటూ ఒక రీల్ చేసి పెట్టడం కూడా జరిగింది. అయితే లోపల నుంచి ఎటువంటి సమాచారం, విద్యార్థుల అస్వస్థకు సంబంధించిన సమాచారం యూనివర్సిటీ యాజమాన్యం బయటికి పొక్కనివ్వకుండా ఉంది. అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి, ఆ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే యూనివర్సిటీ అధికారులు కానీ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు లోపల ఎంతమంది
చికిత్స పొందుతున్నారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీంతోనే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపల ఏ విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు, ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియట్లేదు. దీంతో తల్లిదండ్రులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గత నెల 29వ తారీఖు నుంచి ఇప్పటి వరకు వారం రోజుల నుంచి విద్యార్థులు అస్వస్థకు గురై ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. లోపల నుంచి ఒక్క సమాచారం కూడా బయటికి రానివ్వకుండా గోప్యంగా యూనివర్సిటీ అధికారులు గోప్యంగా తొక్కేసి ఉంచుతున్నారు. ఇప్పుడు కొంతమంది సెక్యూరిటీ కూడా వచ్చారు. ఈ రోడ్డు మీద నుంచునే మీరు కవరేజ్ చేసుకోండి, మా ప్రాంగణంలోకి రాకూడదు అంటూ చెప్పడంతో వీళ్ళ అహంకారం చాలా ఎలా ఉందో తేలిపోతుంది. అయితే తమ యూనివర్సిటీలో క్యాంపస్లో తమ బాధల్ని బయటకు వ్యక్తం చేయడానికి యూనివర్సిటీ విద్యార్థులే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పేజ్ క్రియేట్ చేసి మాకు అస్వస్థకు గురైంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, యూనివర్సిటీ అధికారులు పురుగులు పట్టిన అన్నం పెడుతూ ఉన్నారు, అలానే వాళ్ళు ఇచ్చే ఎగ్గు కూడా బాగాలేదు, అందు కూడా కుళ్ళిపోయిన కూరలు వండి పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దాంతోనే అసలు వ్యవహారం అంతా బయటకు వచ్చింది. పూర్తిగా ఇప్పుడు అసలు ఎంతమంది చికిత్స పొందుతున్నారని తెలియాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీ యాజమాన్యం అన్నా తెలియజేయాలి, లేకపోతే ప్రభుత్వం అన్నా చాలా క్లారిటీ ఇవ్వాలి. దీనిపైనే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ అశోక్.